అందరికీ నమస్కారం. సాధనతో సంగీత శిఖరాలను అందుకోవడానికి సంగీత సాధనాంజలికి స్వాగతం పలుకుతోంది మీ గీతాంజలి. ఈరోజు మనం చాలామంది చాలా కాలంగా అడుగుతున్నట్లుగా అత్యంత పవిత్రమైన శక్తివంతమైనటువంటి మంత్రపుష్పాన్ని నేర్చుకోబోతున్నాం. యజ్ఞ యాగాదుల్లో ఎటువంటి పూజా కార్యక్రమాల్లోనైనా కూడా మనం ఖచ్చితంగా ఈ మంత్రపుష్పంతో ఆ పరమాత్మను కొలుచుకుంటూ ఉంటాం. ఈ మంత్రపుష్పం కృష్ణ యజుర్వేదంలోని తైత్తరీయ అరణ్యకంలోనిది. ఈ మంత్రపుష్పాన్ని మహానారాయణం అని కూడా అంటారు. యజ్ఞ యాగాదుల్లో ఎటువంటి చిన్న పూజా కార్యక్రమం జరిగినా కూడా మనం తప్పనిసరిగా ఈ మంత్రపుష్పాన్ని చెప్పుకుంటూ ఉంటాము. ఆ పరమాత్మకు మన కృతజ్ఞతను తెలియచేసుకుంటూ చేసే షోడశోపచారాలలో ఈ మంత్రపుష్పం కూడా ఒకటి. మంత్రము అంటే మననం చేత తరింపచేసేది. మనం మంత్రాన్ని చదవడమే కాదు, వినడమే కాదు, కేవలం మన ఆలోచనల్లో ఆ మంత్రం వచ్చినా సరే మనల్ని ఉద్ధరించే అత్యంత శక్తివంతమైనది మంత్రం. అటువంటి మంత్ర సహితంగా మన హృదయమనే పుష్పాన్ని ఆ పరమాత్మకు నివేదించడం, సమర్పించడమే మంత్రపుష్పం. మనం ఆ పరమాత్మను ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనే గొప్ప తత్వాన్ని మనకు తెలియచేస్తుంది ఈ మంత్రపుష్పం. మనం చూడగలిగే ఈ విశ్వమంతా తన రూపంగా కలిగినవాడు, ఈ విశ్వమంతా నిండి ఉన్నవాడు, ఈ సృష్టిలోని ప్రతి అణువులో కూడా చైతన్య స్వరూపంలో నిండి ఉన్నవాడు ఆ పరమాత్మ అనే గొప్ప సత్యాన్ని మనకు తెలియచేసేదే ఈ మంత్రపుష్పం. మన జీవాత్మే పరమాత్మ. అందుకే మనం ఆత్మ ప్రదక్షిణాన్ని కూడా చేస్తూ ఉంటాం. ఇంతటి శక్తివంతమైనటువంటి మంత్రపుష్పాన్ని మనం చదవడం వల్ల, వినడం వల్ల ఆ శబ్ద తరంగాలు, ఈ మంత్రాలలోని శబ్ద శక్తి, ధ్వని ప్రకంపనలు మనలో ఉన్న శారీరక సమస్యలను మాత్రమే కాదు, మన మానసిక ఆందోళనలను, రుగ్మతలను కూడా పోగొడతాయి. మన మనసుకు ఎంతో ప్రశాంతత, హాయి కలుగుతుంది. అంతకు మించిన గొప్ప సంపద ఏమి ఉంటుంది? ఏదీ కూడా ఉండదు. ఈ మంత్రాలు, ఈ మంత్రపుష్పం మన పెద్దలు అందించినటువంటి సనాతనమైనటువంటి ఈ గొప్ప సంపద మనల్ని, మన పరిసరాలను ఎప్పుడూ పవిత్రంగా, స్వచ్ఛంగా, ఆనందదాయకంగా ఉంచుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. ఇక ఈరోజు మనం ఈ పరమ పవిత్రమైనటువంటి మంత్రపుష్పాన్ని మన శక్తి మేరకు ఎటువంటి దోషాలు లేకుండా ఆ పరమాత్ముని ఆశీస్సులతో నేర్చుకోవడానికి, చదువుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈ మంత్రపుష్పంలో ధాతా పురస్తాద్య ముదాజహార సహస్ర శీర్షం దేవం, ఈ భాగాలన్నిటినీ కూడా మంత్రపుష్పం అంటారు. అలాగే యోపాం పుష్పం వేద అని మనం ఎక్కువగా వింటూ ఉంటాం కదా, ఆయతనవాన్ భవతి అని వస్తూ ఉంటుంది. దీన్ని, ఈ భాగాన్ని, ఈ మంత్రాలతో కూడిన భాగాన్ని మహామంత్ర పుష్పం అంటారు. ఈరోజు మనం యోపాం పుష్పం వేద అని ఈ మహామంత్ర పుష్పం భాగాన్ని నేర్చుకొని, అలాగే చివరిలో రాజాధిరాజాయ ప్రసహ్య సాహిని అంటూ ఆ మంత్రభాగాన్ని కూడా నేర్చుకుందాం. మనం ఈ మంత్రపుష్పాన్ని, వేద సంబంధమైనటువంటి మంత్రాలను చదివేటప్పుడు ఎటువంటి అక్షర దోషాలు లేకుండా, ఉచ్చారణ దోషాలు లేకుండా చదవడానికి ప్రయత్నించాలి. మనం సాధారణంగా ఎక్కడైనా వేద పండితులు ఈ మంత్రపుష్పాన్ని చదువుతూ ఉంటే వెంటనే అందరూ కూడా కలిపి చదివేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. ఎందుకంటే ఈ మంత్రాలను ఒక గురువు ద్వారా సక్రమమైన పద్ధతిలో నేర్చుకొని మాత్రమే చదవాలి. మీరు వీటిని చదవవలసిన అవసరమే లేదు. తప్పులతో చదివే కంటే మీరు చక్కగా వాటిల్ని విని ఆ పరమాత్మను స్మరించుకున్నా కూడా ఎంతో గొప్ప ఫలితం కలుగుతుంది. మీకు ఒకవేళ నేర్చుకోవాలి, మంత్రపుష్పం మనం కూడా చెప్పుకోవాలి అనే ఆలోచన ఉన్నట్లయితే, కోరిక ఉన్నట్లయితే, ముందుగా మీరు ఈ మంత్రపుష్పాన్ని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు మీకు బాగా వంట పట్టే వరకు బాగా వినండి. ఆ తర్వాత ఆ వీడియోతో కలిపి ఆ మంత్రపుష్పాన్ని కొన్ని వందల సార్లు కలిపి పాడండి. ఆ తరువాత మాత్రమే ఎటువంటి దోషాలు లేకుండా మీరు చెప్పగలుగుతున్నారు అని మీకు పూర్తిగా రూఢి అయినప్పుడు, మీకు పూర్తి నమ్మకం వచ్చినప్పుడు మాత్రమే మీ అంతటా మీరు ఈ మంత్రపుష్పాన్ని చదువుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఈ వేద సంబంధమైనటువంటి మంత్రాల్లో ఉదాత్తం, అనుదాత్తం, స్వరితం, ద్విస్వరం, దీర్ఘస్వరితాలు ఇలా ఎన్నో అంశాలు ఉంటాయి. వీటన్నిటిని గురించి మనకు తెలియ
తెలియదు. అంటే ఎక్కడ పైకి పాడాలి, క్రిందకి పాడాలి, వీటన్నిటిని మీరు గమనిస్తూ జాగ్రత్తగా వాటిని ఉచ్చరిస్తూ ఈ మంత్రాలను చదవాల్సి ఉంటుంది. ఇక ఈరోజు మనం యోపాం పుష్పం వేద అనే భాగంతో ఈ మంత్రపుష్పాన్ని నేర్చుకోవడం ఆరంభిద్దాం. ఈ భాగాలకు వేదంలో అనేక పేర్లు ఉన్నాయి. వాక్యాలను వేదంలో రుక్కులు అంటారు. మనం శ్రీ సూక్తంలో కూడా చెప్పుకున్నాం, మొదటి రుక్కు, రెండవ రుక్కు అని. అంటే వాక్యాలను రుక్కులు అంటారు. కొన్ని వాక్యాలు కలిస్తే పనసలు అవుతాయి, కొన్ని పనసలు కలిస్తే సూక్తం అవుతుంది, కొన్ని సూక్తాలు కలిస్తే వేదంలో ఒక భాగం ఏర్పడుతుందన్నమాట. కాబట్టి ఈరోజు మనం యోపాం పుష్పం వేద అనే భాగం నుంచి ఆ పనసలను నేర్చుకొని చివర్లో రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే అంటూ ఆ పరమాత్మను ధ్యానించుకుంటూ, ప్రార్థించుకుంటూ, స్మరించుకుంటూ అపరిమితమైన ఆనందాన్ని, అంతులేని తన్మయత్వాన్ని పొందడానికి ప్రయత్నిద్దాం. ముందుగా ఓంకారాన్ని ధ్యానించుకొని ఈ మంత్రపుష్పాన్ని నేర్చుకుందాం. ఓ యోపాం పుష్పం వేద, యోపాం పుష్పం వేద, పుష్పవాన్ ప్రజావాన్, పుష్పవాన్ ప్రజావాన్, పశుమాన్ భవతి, పశుమాన్ భవతి, చంద్రమావా, చంద్రమావా, అపాం పుష్పం, అపాం పుష్పం, పుష్పవాన్ ప్రజావాన్, పుష్పవాన్ ప్రజావాన్, పశుమాన్ భవతి, పశుమాన్ భవతి, య ఏవం వేద, య ఏవం వేద, యోపామాయతనం వేద, యోపామాయతనం వేద, ఆయతనవాన్ భవతి, ఆయతనవాన్ భవతి. ముందుగా ఈ మంత్రపుష్పాన్ని కొద్దిగా స్లోగా మనం నేర్చుకుందాం. అంటే ముందు స్లోగా పాడడం వస్తే తర్వాత కొంచెం మీరు ఫాస్ట్గా కలిపి పాడుకునేటప్పుడు పాడుకోవచ్చు. ఈ భాగాలన్నిటినీ కూడా మనం ఒక్కొక్క పదాన్ని విడదీస్తూ ఏ విధంగా ఉచ్చరించాలో తెలుసుకుంటూ నేర్చుకుందాం. ఓం. ఈ ఓంకారాన్ని పాడేటప్పుడు ఓం అని వెంటనే అలా కట్ చేసినట్లు పాడకుండా, ఓంలో చివర ఒక మకారం ఉంది కదా, దాన్ని కూడా మనం అలా సస్టైన్ చేస్తున్నప్పుడు కలిగే ఆ వైబ్రేషన్ని మనం తెలుసుకోగలగాలి. అది పాడుతున్నప్పుడు మన ఆ తలలో ఆ వైబ్రేషన్ అనేది మనకు తెలుస్తూ ఉండాలన్నమాట. అప్పుడు కరెక్ట్గా ఓంకారాన్ని మనం ఉచ్చరించినట్లు. యోపాం, యోపాం పుష్పం, పుష్పం వేద, వేద, పుష్పవాన్, పుష్పవాన్ ప్రజావాన్, ప్రజావాన్, పశుమాన్, పశుమాన్ భవతి, భవతి, చంద్రమావా, చంద్రమావా, అపాం, అపాం పుష్పం, పుష్పం, పుష్పవాన్, పుష్పవాన్ ప్రజావాన్, ప్రజావాన్, పశుమాన్, పశుమాన్ భవతి, భవతి, య ఏవం య ఏవం వేద, వేద, యోపామా
आयतनं योपामायतनं वेद वेद आयतनवान् आयतनवान् भवति भवति योपां पुष्पं वेद योपां पुष्पं वेद पुष्पवान् प्रजावान् पुष्पवान् प्रजावान् पशुमान् भवति पशुमान् भवति चन्द्रमा वा चन्द्रमा वा अपां पुष्पम् अपां पुष्पं पुष्पवान् प्रजावान् पुष्पवान् प्रजावान् पशुमान् भवति पशुमान् भवति य एवं वेद य एवं वेद योपामायतनं वेद योपामायतनं वेद आयतनवान् भवति आयतनवान् भवति ఇప్పుడు ఈ భాగాన్ని కలిపి ఒకసారి పాడుకుందాం योपां पुष्पं वेद पुष्पवान् प्रजावान् पशुमान् भवति चन्द्रमा वा अपां पुष्पं पुष्पवान् प्रजावान् पशुमान् भवति य एवं वेद योपामायतनं वेद ఆయతనవాన్ భవతి. ఇక తరువాతి భాగం అగ్నిర్వా అగ్నిర్వా అపామాయతనం అపామాయతనం ఆయతనవాన్ ఆయతనవాన్ భవతి భవతి యోగ్నే యోగ్నే రాయతనం రాయతనం వేద వేద ఆయతనవాన్ ఆయతనవాన్ భవతి భవతి ఆపోవా ఆపోవా అగ్నేరాయతనం అగ్నిరాయతనం ఆయతనవాన్ భవతి ఆయతనవాన్ భవతి య ఏవం వేద య ఏవం వేద యోపామాయతనం యోపామాయతనం వేద వేద ఆయతనవాన్ భవతి ఆయతనవాన్ భవతి అగ్నిర్వా అపామాయతనం అగ్నిర్వా అపామాయతనం ఆయతనవాన్ భవతి ఆయతనవాన్ భవతి యోగ్నేరాయతనం వేద యోగ్నిరాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆయతనవాన్ భవతి ఆపోవా అగ్నేరాయతనం ఆపోవా అగ్నిరాయతనం ఆయతనవాన్ భవతి ఆయతనవాన్ భవతి య ఏవం వేద య ఏవం వేద యోపామాయతనం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆయతనవాన్ భవతి. ఇది కలిపి పాడుకుందాం. అగ్నిర్వా అపామాయతనం ఆయతనవాన్ భవతి యోగ్నేరాయతనం వేద
आपो वा अग्नेरायतनम् आयतनवान् भवति य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति। वायुर्वा वायुर्वा अपामायतनम् अपामायतनम् आयतनवान् भवति आयतनवान् भवति। यो वायो यो वायो रायतनं वेद रायतनं वेद आयतनवान् भवति आयतनवान् भवति। आपो वै आपो वै वायो वायो रायतनम् रायतनम् आपो वै आपो वै वायो रायतनम् वायो रायतनम् आयतनवान् भवति आयतनवान् भवति। य एवं वेद य एवं वेद योपामायतनं वेद योपामायतनं वेद आयतनवान् भवति आयतनवान् भवति। वायुर्वा अपामायतनम् वायुर्वा अपामायतनम् आयतनवान् भवति आयतनवान् भवति। यो वायोरायतनं वेद यो वायोरायतनं वेद आयतनवान् भवति आयतनवान् भवति। आपो वै वायोरायतनम् आपो वै वायोरायतनम् आयतनवान् भवति आयतनवान् भवति। य एवं वेद य एवं वेद योपामायतनं वेद योपामायतनं वेद आयतनवान् भवति आयतनवान् भवति। पाడండి वायुर्वा अपामायतनम् आयतनवान् भवति यो वायोरायतनं वेद आयतनवान् भवति आपो वै वायोरायतनम् आयतनवान् भवति य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति। असौ वै असौ वै तपन्नपा तपन्नपा మాయతనం మాయతనం। ఇక్కడ మనం నేర్చుకోవడం కోసం ఆ మధ్యలో అలా కట్ చేస్తూ నేర్చుకుంటున్నాం. మీరు పాడేటప్పుడు ఆ విధంగా పాడకూడదు. మీకు మొదట్లోనే నేను లైన్ మొత్తం చెప్తే పాడడం రాదు కాబట్టి నేను దాన్ని విడదీస్తూ మీకు నేర్పిస్తున్నాను. తర్వాత మీరు పాడేటప్పుడు ఆ మొత్తం లైన్ని కలిపి పాడాలి. అసౌ వై असौ वै తపన్నపా तपन्नपा। ఇక్కడ మీరు గమనిస్తున్నారు ప్రతి చోట కూడా ఇక్కడ తపన్నప అన్నప్పుడు తపన్నప ఆ పాని పైకి పాడుతున్నాం. ఇలా ప్రతి భాగంలో కూడా మనం ఎక్కడ పైకి పాడుతున్నాం అవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకుని నోట్ చేసుకుని యాజ్ ఇట్ ఈజ్ అదే విధంగా పాడడానికి ప్రయత్నించండి. असौ वै असौ वै तपन्नपा मायतनम् तपन्नपा मायतनम् आयतनवान् भवति आयतनवान् भवति यो मुष्य यो मुष्य तपत तपत यो मुष्य तपत यो मुष्य तपत आयतनं वेद
आयतनं वेद आयतनवान् भवति आयतनवान् भवति आपो वा आपो वा अमुष्यतपत अमुष्यतपत आयतनम् आयतनम् आयतनवान् भवति आयतनवान् भवति य एवं वेद य एवं वेद योपामायतनं वेद योपामायतनं वेद आयतनवान् भवति आयतनवान् भवति असौ वै तपन्नपामायतनम् असौ वै तपन्नपामायतनम् आयतनवान् भवति आयतनवान् भवति यो मुष्यतपत आयतनं वेद यो मुष्यतपत आयतनं वेद आयतनवान् भवति आयतनवान् भवति आपो वा अमुष्यतपत आयतनम् आपो वा अमुष्यतपत आयतनम् आयतनवान् भवति आयतनवान् भवति य एवं वेद य एवं वेद योपामायतनं वेद योपामायतनं वेद आयतनवान् भवति आयतनवान् भवति असौ वै तपन्नपामायतनम् आयतनवान् भवति यो मुष्यतपत आयतनं वेद आयतनवान् भवति आपो वा अमुष्यतपत आयतनम् आयतनवान् भवति य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति चन्द्रमा वा चन्द्रमा वा अपामायतनम् अपामायतनम् आयतनवान् भवति आयतनवान् भवति यश्चन्द्रमस यश्चन्द्रमस आयतनं वेद आयतनं वेद आयतनवान् भवति आयतनवान् भवति आपो वै आपो वै चन्द्रमस चन्द्रमस आयतनम् आयतनम् आयतनवान् भवति आयतनवान् भवति य एवं वेद य एवं वेद योपामायतनं वेद योपामायतनं वेद आयतनवान् भवति आयतनवान् भवति चन्द्रमा वा अपामायतनम् चन्द्रमा वा अपामायतनम् आयतनवान् भवति आयतनवान् भवति यश्चन्द्रमस आयतनं वेद यश्चन्द्रमस आयतनं वेद आयतनवान् भवति आयतनवान् भवति आपो वै चन्द्रमस आयतनम् आपो वै चन्द्रमस आयतनम् आयतनवान् भवति आयतनवान् भवति य एवं वेद य एवं वेद योपामायतनं वेद योपा
वेद आयतनवान् भवति आयतनवान् भवति चन्द्रमा वा अपामायतनम् आयतनवान् भवति यश्चन्द्रमस आयतनं वेद आयतनवान् भवति आपो वै चन्द्रमस आयतनम् आयतनवान् भवति य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति नक्षत्राणि वा नक्षत्राणि वा अपामायतनम् अपामायतनम् आयतनवान् भवति आयतनवान् भवति यो नक्षत्राणा यो नक्षत्राणा मायतनं वेद मायतनं वेद आयतनवान् भवति आयतनवान् भवति आपो वै आपो वै नक्षत्राणा नक्षत्राणा मायतनं मायतनम् आयतनवान् भवति आयतनवान् भवति य एवं वेद य एवं वेद योपामायतनं वेद योपामायतनं वेद आयतनवान् भवति आयतनवान् भवति नक्षत्राणि वा अपामायतनम् नक्षत्राणि वा अपामायतनम् आयतनवान् भवति आयतनवान् भवति यो नक्षत्राणामायतनं वेद यो नक्षत्राणामायतनं वेद आयतनवान् भवति आयतनवान् भवति आपो वै नक्षत्राणामायतनम् आपो वै नक्षत्राणामायतनम् आयतनवान् भवति आयतनवान् भवति य एवं वेद य एवं वेद योपामायतनं वेद योपामायतनं वेद आयतनवान् भवति आयतनवान् भवति नक्षत्राणि वा अपामायतनम् आयतनवान् भवति यो नक्षत्राणामायतनं वेद आयतनवान् भवति आपो वै नक्षत्राणामायतनम् आयतनवान् भवति य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति पर्जन्यो वा पर्जन्यो वा अपामायतनम् अपामायतनम् आयतनवान् भवति आयतनवान् भवति यः पर्जन्यस्यायतनं वेद यः पर्जन्यस्यायतनं वेद यः पर्जन्यस्यायतनं स्यायतनं वेद वेद यः पर्जन्यस्यायतनं वेद यः पर्जन्यस्यायतनं वेद आयतनवान् भवति
आयतनवान् भवति आपो वै आपो वै पर्जन्यस्यायतनम् पर्जन्यस्यायतनम् आपो वै आपो वै पर्जन्यस्यायतनम् 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 आयतनवान् भवति आयतनवान् भवति य एवं वेद य एवं वेद योपामायतनं वेद योपामायतनं वेद आयतनवान् भवति आयतनवान् भवति पर्जन्यो वा अपामायतनम् पर्जन्यो वा अपामायतनम् आयतनवान् भवति आयतनवान् भवति यः पर्जन्यस्यायतनं वेद यः पर्जन्यस्यायतनं वेद आयतनवान् भवति आयतनवान् भवति आपो वै पर्जन्यस्यायतनम् आपो वै पर्जन्यस्यायतनम् आयतनवान् भवति आयतनवान् भवति य एवं वेद य एवं वेद योपामायतनं वेद योपामायतनं वेद आयतनवान् भवति आयतनवान् भवति पर्जन्यो वा अपामायतनम् आयतनवान् भवति यः पर्जन्यस्यायतनं वेद आयतनवान् भवति आपो वै पर्जन्यस्यायतनम् आयतनवान् भवति य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति संवत्सरो वा संवत्सरो वा अपामायतनम् अपामायतनम् आयतनवान् भवति आयतनवान् भवति यः संवत्सरस्यायतनं वेद यः संवत्सरस्यायतनं वेद यः संवत्सर यः संवत्सर स्यायतनं स्यायतनं वेद वेद यः संवत्सर यः संवत्सर स्यायतनं स्यायतनं वेद वेद यः संवत्सरस्यायतनं वेद यः संवत्सरस्यायतनं वेद आयतनवान् भवति आयतनवान् भवति आपो वै आपो वै संवत्सरस्यायतनम् संवत्सरस्यायतनम् आपो वै आपो वै संवत्सर संवत्सर स्यायतनम् स्यायतनम् संवत्सरस्यायतनम् संवत्सरस्यायतनम् आपो वै आपो वै संवत्सरस्यायतनम् संवत्सरस्यायतनम् आयतनवान् भवति आयतनवान् भवति य एवं वेद य एवं वेद योऽप्सुनावम्
योऽप्सुनावं प्रतिष्ठितां प्रतिष्ठितां वेद वेद योऽप्सुनावं योऽप्सुनावं प्रतिष्ठितां वेद प्रतिष्ठितां वेद प्रत्येव प्रत्येव तिष्ठति तिष्ठति प्रत्येव तिष्ठति प्रत्येव तिष्ठति संवत्सरो वा अपामायतनम् संवत्सरो वा अपामायतनम् आयतनवान् भवति आयतनवान् भवति यः संवत्सरस्यायतनं वेद यः संवत्सरस्यायतनं वेद आयतनवान् भवति आयतनवान् भवति आपो वै संवत्सरस्यायतनम् आपो वै संवत्सरस्यायतनम् आयतनवान् भवति आयतनवान् भवति य एवं वेद य एवं वेद योऽप्सुनावं प्रतिष्ठितां वेद योऽप्सुनावं प्रतिष्ठितां वेद प्रत्येव तिष्ठति प्रत्येव तिष्ठति संवत्सरो वा अपामायतनम् आयतनवान् भवति यः संवत्सरस्यायतनं वेद आयतनवान् भवति आपो वै संवत्सरस्यायतनम् आयतनवान् भवति य एवं वेद योऽप्सुनावं प्रतिष्ठितां वेद प्रत्येव तिष्ठति राजाधिराजाय राजाधिराजाय प्रसह्य प्रसह्य साहिने साहिने नमो वयं नमो वयं वैश्रवणाय वैश्रवणाय कुर्महे कुर्महे समे कामान् समे कामान् कामकामाय मह्यम् कामकामाय मह्यम् कामेश्वरो कामेश्वरो वैश्रवणो वैश्रवणो ददातु ददातु कुबेराय कुबेराय वैश्रवणाय वैश्रवणाय महाराजाय महाराजाय नमः नमः राजाधिराजाय प्रसह्य साहिने राजाधिराजाय प्रसह्य साहिने नमो वयं वैश्रवणाय कुर्महे नमो वयं वैश्रवणाय कुर्महे समे कामान् कामकामाय मह्यम् समे कामान् कामकामाय मह्यम् कामेश्वरो वैश्रवणो ददातु कामेश्वरो वैश्रवणो ददातु कुबेराय वैश्रवणाय कुबेराय वैश्रवणाय
महाराजाय महाराजाय नमः नमः राजाधिराजाय प्रसह्यसाहिने नमो वयं वै श्रवणाय कुर्महे समे कामान् कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः। ॐ शान्ति शान्ति శాంతిః. ఇలా మొత్తం మంత్రపుష్పం పాడిన తర్వాత ఓం శాంతి 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 అంటూ మనం మంగళాశాసనంతో ఈ మంత్రపుష్పాన్ని ముగిద్దాం. ఇప్పుడు ఈ మంత్రపుష్పాన్ని మొత్తం కూడా ఒకసారి కలిపి పాడుకుందాం. ఓం యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమా వా అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి అగ్నిర్వా అపామాయతనం ఆయతనవాన్ భవతి योऽग्निरायतनं वेद आयतनवान् भवति आपो वा अग्निरायतनम् आयतनवान् भवति य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति वायुर्वा अपामायतनम् आयतनवान् भवति यो वायोरायतनं वेद आयतनवान् भवति आपो वै वायोरायतनम् आयतनवान् भवति य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति असौ वै तपन्नपामायतनम् आयतनवान् भवति यो मुष्यतपत आयतनं वेद आयतनवान् भवति आपो वा अमुष्यतपत आयतनम् आयतनवान् भवति य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति चन्द्रमा वा अपामायतनम् आयतनवान् भवति यश्चन्द्रमस आयतनं वेद आयतनवान् भवति आपो वै चन्द्रमस आयतनम् आयतनवान् भवति य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति नक्षत्राणि वा अपामायतनम् आयतनवान् भवति यो नक्षत्राणामायतनं वेद आयतनवान् भवति आपो वै नक्षत्राणामायतनम् आयतनवान् भवति य एवं वेद
योपामायतनं वेद आयतनवान् भवति पर्जन्यो वा अपामायतनम् आयतनवान् भवति यः पर्जन्यस्यायतनं वेद आयतनवान् भवति आपो वै पर्जन्यस्यायतनम् आयतनवान् भवति य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति संवत्सरो वा अपामायतनम् आयतनवान् भवति यः संवत्सरस्यायतनं वेद आयतनवान् भवति आपो वै संवत्सरस्यायतनम् आयतनवान् भवति य एवं वेद योऽप्सुनावं प्रतिष्ठितां वेद प्रत्येव तिष्ठति राजाधिराजाय प्रसह्य साहिने नमो वयं वै श्रवणाय कुर्महे समे कामान् कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। మీరందరూ కూడా ఈ మంత్రపుష్పాన్ని నేర్చుకొని దీన్ని నేర్చుకుంటున్నప్పుడు, వింటున్నప్పుడు, పాడుకుంటున్నప్పుడు మీకు కలిగిన ఆనందాన్ని మాకు మంచి కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే తర్వాత కొన్ని వీడియోల్లో మనం ఈ మంత్రపుష్పానికి భావాన్ని కూడా, అంటే ఒక్కొక్క పదానికి ఉన్న అర్థాన్ని కూడా చెప్పుకుంటూ ఈ మంత్రపుష్పం యొక్క భావార్థాన్ని కూడా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. అలాగే మీకు ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలి అంటే మీ అందరికీ తెలుసు కదా, కేవలం మన ఛానల్ని మీరు చూడడం మాత్రమే కాకుండా సంగీతం, పాటలు, స్తోత్రాలు, మన భక్తి సంపద అంటే ఇష్టం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మన సంగీత సాధనాంజలి ఛానల్ని, అలాగే సింగ్ విత్ గీతాంజలి ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తర్వాతి వీడియోలో మరొక చక్కటి అంశంతో మళ్ళీ తిరిగి కలుసుకుందాం.